ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడినట్టుగా, ఎలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు తన పరిశుద్ధ స్థలము నుండి నాకు ఆయన ఉత్తరం ఇచ్చును. ఎలుగెత్తి నేను మొర్రపెట్టాను, అప్పుడు నాకు దేవుడు ఉత్తరం ఇచ్చాడు. ఆయన పరిశుద్ధ స్థలములో నుంచి ఆయన నా మొర్ర విని, నా కేక విని ఆయన ఉత్తరం ఇచ్చాడు అంటున్నాడు దావీదు అంతటి వాడే నేను ఎలుగెత్తాను అంటున్నాడు. ఎందుకు అంటే అబ్షాలోము అనే తన కుమారుడు తనని చంప చూస్తుండగా ఆయన పారిపోయి, ఆయన గుట్టలు మెట్టలు అరణ్యంలో నుంచి పారిపోతున్నాడంట. కాలికి చెప్పులు కూడా లేకుండా దావీదు పారిపోతున్నాడంట. ఆ రీతిగా పారిపోయి ఒక గుహలో ఉండి ఎలుగెత్తి మొర్ర పెడుతున్నాడంట దావీదు. ప్రభువా నన్ను కాపాడువా అని. నిజమే కదా, ఒక్కొక్కసారి రాజసింహాసనం మీద కూర్చున్న రాజే తీసుకెళ్ళి ఆ యొక్క భయంకరమైన ప్రదేశంలో, కాళ్ళకి చెప్పులు లేకుండా ఉన్న ప్రదేశంలో ఆయన పరుగులు పెడుతూ ఉండున్న టైంలో ఎలుగెత్తి ఏడ్చాడు. అంతటి రాజు నాకేం పనిలే, నేనే మొర్ర పెట్టుకోవాలే, నాకు ఏదో ఒకటి సహాయం వస్తుందిలే అని అనుకోలేదు ఆయన. దేవుని సహాయమునకు మించిన సహాయం ఎక్కడ లేదు అని ఆయన తెలుసుకున్నాడు. మరి నువ్వు నేను కూడా నిజంగానే అలా మొర్ర పెట్టగలుగుతున్నామా? కష్టం వచ్చినప్పుడు నిజంగా దేవుని యొక్క పరిస్థితిని బట్టి నువ్వు నేను ఆయనని వేడుకుంటున్నావా? ఎలుగెత్తి మొర్ర పెడుతున్నావా? సమస్య తీరేంత వరకు ఆయనను గోజాడుతున్నావా? ఆయనను వెంటాడుతున్నావా? దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు కదా. నిజమే, ఆయనని నువ్వు నిజంగా వెంబడిస్తున్నా, ప్రభా నాకు ఇది కావాలి నువ్వు చెయ్యి అని ఆయనని మనము బ్రతిమలాడుతున్నామా? లేదా 1-2 సార్లు ప్రయత్నించి ఇక రాదులే అయిపోయింది, దేవుడు మనకు చేయడు, అవసరం లేదు, ఏది జరిగితే అది అలా జరుగుతుంది అని నువ్వు నిర్లక్ష్యము చూపిస్తున్నావేమో కదా. మహారాజే దిగి పరుగులెత్తి మరీ పారిపోయి మరి ఆయన ఒక చోట చేరి దేవునిని వేడుకుంటున్నాడంట. దేవుడు విలువ ఎంతో ఆయన తెలుసుకున్నాడు. నిజంగా దేవుని వేడుకోవడం ఎంత అవసరమో ఆయన తెలుసుకున్నాడు. ఆయన ఈ పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితిలో కూడా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆయనే నాకు ఆధారం అనుకున్నాడు. ఈరోజు మనం కూడా ఆధారమైన దేవుణ్ణి వేడుకుందాం. ఆయనకు చేసిన దేవుడు మనకు కూడా చేస్తాడు. మరి దేవుడు దావీదుని తప్పించాడు. దేవుడు దావీదుని తప్పించి కనికరించి కృప చూపించి తిరిగి మరలా ఆ సింహాసనాన్ని ఆయనకి ఇచ్చాడు. ఆ ఇవ్వడమే కాదు, తన తరతరాలు పిల్లల విషయంలో ఆయన ఎంతో జాగ్రత్త చూసి ఆయనని చనిపోయేంత వరకు ఆయనని తన యొక్క కౌగిల్లో భద్రం చేసుకుని కాచి కాపాడాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఒకవేళ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయేమో, ఆయన చేయి విడిచిన పరిస్థితి లాగున్నదేమో, ఆయన విడిచిపెట్టేశాడని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు మనకి సహాయం చెయ్యట్లేడని అనుకునే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయావేమో, కానీ ఆయన విడిచిపెట్టాడు. దేవుడు తప్పకుండా నిన్ను ఆయన కౌగిట్లో మరలా భద్రం చేసుకుని మరలా ఆ దీన స్థితి నుంచి ఉన్నత స్థితి ఇస్తాడు. అటు కృప మన దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ, నిజమే ప్రభా యేసయ్యా, మీ నామంలో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దావీదు అంతటి వాడే ఎలుగెత్తి ప్రార్థన చేశాడు ప్రభా. మాకు కూడా అటు కృపను దయచేయండి. ఎలుగెత్తి మొర్ర పెట్టుకుని నిన్ను వేడుకునే కృపలోకి మమ్మల్ని మా కుటుంబాన్ని దయచేయండి తండ్రి. యెహోషువ ప్రార్థించినట్టుగా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు మన రీతిగా సేవించే కృపను మా అందరికీ మీరు దయచేయండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థన వింటూ తండ్రి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నారు, వారి జీవితాలు అద్భుతాలు జరుగును గాక. అలాగే తండ్రి ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీవించండి. అలాగే ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ఆయా వేదనలు, శోధనలు, ఆర్థిక ఇబ్బందులు, ఆయా అప్పుల సమస్యలు తండ్రి, అనారోగ్య సమస్యలు తండ్రి ప్రభా, ఆయా సమాధానం లేని స్థితులు ఎన్ని ఉన్నాయో ప్రభా జీవితంలో ప్రభా, వాటన్నిటికీ మీ జవాబు దయచేయమని, మీ కృప వారికి దయచేయమని, గొప్ప కార్యాలు జరిగించుకోమని, అద్భుత ఆశ్చర్య మహత్కార్యాలు సూచక్రియలు జరుగునుగాక అంటున్నాం తండ్రి. అద్భుతం చేసుకొని ఘనత ప్రభలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.